ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఈ అబ్బాయి ఇట్లాంటి వాడు ఇలా చేస్తాడని ఇంతవరకు వెళ్ళలేదంటే అది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అదైతే నేను ఒక చెప్పుకోగలను. సో ఇంతవరకు అట్లాంటి కార్యక్రమాలు ఏమి తీసుకుంటారు, అది థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. అండ్ మా డాడీ దగ్గర నుంచి ఒకటి నేను నేర్చుకోవాలి అంటే అది చెప్తానే హార్డ్ వర్కింగ్. నాకు 30 years అవుతుంది ఆల్మోస్ట్. ఇంతవరకు మా డాడీ ఖాళీగా ఉన్న చూసుకోలేదు. ఏదో ఒక పొలం ఖాళీ కావచ్చు, వేరే రియల్ ఎస్టేట్ కావచ్చు, చూస్తారు, పాట పాడతారు. ఒక హాబీ, ఒక వర్క్ అన్నీ చేస్తారు అనమాట. ఖాళీగా కూర్చొని ఇంట్లో ఏదో టీవీ చూసామా, సినిమా చూసామా, టైం స్పెండ్ చేస్తామా అన్నదే అట్లాంటివే ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయాలి, దానివల్ల యూస్ ఉండాలి, ఫ్యామిలీకి అసలు ఇవ్వాలి. ఇదే కంటిన్యూస్గా ఇప్పుడు నేను 30 yearsగా చూశాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అట్లీస్ట్ రిటైర్మెంట్ అయ్యారు కదా, కొద్దిగా రిలాక్స్ అవ్వండి, మీకోసం టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయండి, ఎక్కడికైనా అలా వెళ్ళాలి. నాకు టెంపుల్స్ సో కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇకపైన కొద్దిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి మాకు ఇన్ని సపోర్ట్ ఇచ్చి మాకు ఇన్ని నేర్పించడానికి థ్యాంక్స్.